వరంగల్ ఎంజీఎంలో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. కరెంట్ షాక్ తో కాలిపోయిన బాలుడి వేలుకు సర్జరీ చేశారు. కడుపులోని కంఠం తీసి వేలికి అతికించారు. ఎంజీఎంలో వైద్యుల సేవలపై బాలుడి పేరెంట్స్ హర్షం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన అల్తాఫ్ అస్మా దంపతుల కుమారుడు అయాన్ 6వ తరగతి చదువుతున్నాడు. నెల రోజుల కిందట ఇంటి దాబా మీద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఎడమ చేయి బొట్టన వెలికి కరెంట్ షాక్ తగిలింది. చాలా వరకు కాలిపోయి ఊడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్లాస్టిక్ సర్జరీ అధిపతి డాక్టర్ రంగస్వామి ఆధ్వర్యంలో వైద్యులు విరాజ్, నిశాంత్, పరీక్షత్, శివచరణ్ రెడ్డిలు సూపరింటెండెంట్ రామకుమార్ రెడ్డితో చర్చించి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 22న అయాన్ కడుపులోని కండరం తీసి వేలికి అతికించారు. ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం బాలుడి వేలు గతంలో ఉన్నట్టు కనిపించడంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. ఎంజిఎంకి వచ్చినాం, ఎట్లా చేస్తారేమో అని డౌట్ ఉండే. కాకపోతే సార్ వాళ్ళు, రంగస్వామి సార్ వాళ్ళు, చరణ్ సార్ వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేద్దామమ్మా, మీకు సెట్ చేస్తాం, మేము 100% మీకు గ్యారెంటీ ఇస్తామని చెప్పారు. అదే ప్రకారంగా సార్ వాళ్ళు చేశారు. నెల 15 రోజులు ఉన్నాం. వాళ్ళు సక్సెస్గా మంచిగా చేసి మాకు ఏలు మా బాబుకి రావడం కూడా జరిగింది. సార్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ప్రైవేట్గా వెళ్ళాము, 2 లక్షల దాకా అయితే అని చెప్పారు, కానీ ఇవన్నీ చెప్పలేదు. ఏలు అక్కడికి కట్ చేస్తామమ్మా అని చెప్పారు, కానీ సార్ వాళ్ళు ఏలు రావడం జరుగుతుందమ్మా చూద్దామని కూడా చెప్పారు. ఇద్దరు స్టాఫ్ కానీ డాక్టర్ గారు అందరూ బాగున్నారు, బాగా చూస్తున్నారు కూడా పేషెంట్ వాళ్ళని. మంచిగా దగ్గర ఉండి మాట్లాడడం కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. కడుపులోని కంఠం తీసేసి కడుపులో పెట్టేస్తాం. సో అట్లా 3 వారాలు పెట్టేస్తాం. ఆ 3 వారాలు పిల్లోడు భరించలేకున్నాడు, సార్ తీయండి సార్ తీయండి సార్ అని వాళ్ళు వేడుకుంటున్నారు. అట్లా కాదురా బాబు, వేలు తీసేది ఎప్పుడైనా తీసేయచ్చు, మనం ట్రై చేసాము. ట్రై చేసిన తర్వాత మంచిగా వస్తే మంచిగా వచ్చాయి, లేదంటే ఎప్పుడైనా తీసాం. ఆ ట్రై చేసేసినాము. అదృష్టవశాత్తు వాళ్ళు బతికిందంటే ఆ వెంక చుట్టూ మనం కంట్రోల్ వేసేసినాము. ఇప్పుడు ఆ పిల్లోడు 3 వారాల తర్వాత కడుపు నుంచి కట్ చేసేసినాం. కట్ చేసిన తర్వాత కుట్లేసిన తర్వాత పేషెంట్ ఇప్పుడు ఈ వేలు కదిలిస్తున్నాడు. మనకు కావాల్సింది వేలు కదిలిస్తున్నాడు లేదా. ఈ వేలు కూడా ఉన్నది, ఒక చిన్న ఈ బొట్టన వేలు 2 వేలు ఉంటాయి. దాంట్లో ఒక వేలు ఉన్నది, దాంట్లో ఇంకా వేలు అట్లా పెట్టేసినాం. సో పిల్లోడికి చెంబు పట్టుకోవడానికి, చిన్న వస్తువులు పట్టుకోవడానికి పనికొస్తాం. ఇప్పుడు ఒక తంబే పోయింటే అసలు ఆ పిల్లోడు పట్టుకోవడానికి కష్టం అవుతుండే. గ్రిప్ అనేది కావాలి, ఆ గ్రిప్ కోసం తంబు కావాలి. సో ఆ తంబు ఉన్నది కాబట్టి ఈ విల్ డూ స్మాల్ వర్క్స్. ఎంజీఎంలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకుమార్ రెడ్డి కోరారు. ప్రజలు పూర్తి విశ్వాసంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రజలకు సేవ చేయడానికి అనుభవంతులైన డాక్టర్లు ప్రజలకు వైద్యం అందించడానికి అందుబాటులో ఉన్నారని తెలిపారు. చాలా వీళ్ళు చేస్తూ ఉంటారు. మన ఎంజిఎంలో ఇలాంటి సూపర్ స్పెషాలిటీ సేవలు చాలా వరకు ఉన్నాయి. చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. కాకపోతే మన ప్రజలలో ఏంటంటే కొంచెం ఏంటంటే ఈ అవగాహన తక్కువ ఉండవలైతే ప్రచారం మేము చేసుకోకపోవడం అట్లా కొంచెం ఇంకా ముందు వస్తుంది. అదర్వైజ్ ఈ ప్లాస్టిక్ డిపార్ట్మెంట్ లాగానే మన దగ్గర 9 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కార్డియాలజీ కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, ప్లాస్టిక్ సర్జరీ కావచ్చు, గ్యాస్ట్రోంటాలజీ కావచ్చు, సర్జికల్ అంకాలజీ కావచ్చు. చాలా అంటే ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్, నిష్ణాతులు మన దగ్గర అందరూ ఉన్నారు. మనము వాటిని చేస్తున్నాం, కానీ బయటికి కామన్ ప్రజానికి తెలియకపోవడం వల్ల మన పేద ప్రజలు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ సెక్టార్లో ఇలాంటి సర్వీసెస్ అందుతున్నాయని ప్రజలకు తెలవడం వల్ల ఈ సర్వీసెస్ యూజ్ చేసుకొని అందరూ లబ్ధి పొందాలని మీ ముఖ్యంగా మేము అందరినీ కోరుతున్నాను. వీరంత వరకు మేము మంచి ఒక సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. నిజంగా కూడాను మరొకసారి ప్లాస్టిక్ డిపార్ట్మెంట్కి అభినందనలు చెప్తాము.